ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట హాజరయ్యేందుకు వచ్చినటువంటి కేటీఆర్ ని తనతో పాటుగా లాయర్ ని కూడా లోపలికి అనుమతించాలని కోరిన నేపథ్యంలో పోలీసులు లాయర్ ని అనుమతించకపోవడంతో ఈరోజు ఏసీబీ ఎదుట హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్ అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. తిరిగి తెలంగాణ భవన్ చేరుకున్నారు ఆయన. అయితే ఏసీబీ ఆఫీసు వద్ద అధికారులతో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏఎస్పీ మాజిద్ ఖాన్ కి తన స్టేట్మెంట్ ని రిటర్న్ డాక్యుమెంట్ రూపంలో ఆయన ఏకంగా ఒక డాక్యుమెంట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏకంగా ఆయన ఇందాక కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఏసీబీ ఆఫీస్ ఎదుట ఖాన్కి ఆయన ఈ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యం, తన స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు, రిసీవ్డ్ అని చెప్పి. సో నేనైతే నా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్తున్నాను, నేను ఇది సరిపోరు, సంతృప్తిగా లేదనంటే మళ్ళీ ఏసీబీ పిలిస్తే వస్తాను, కానీ నా అడ్వకేట్ ఉంటేనే లోపలికి వస్తాను, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రాను అంటూ కూడా కేటీఆర్ తేల్చే పక్క నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఒకసారి మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కేటీఆర్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఏసీబీకి కేటీఆర్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ మీకు చూపిస్తున్నాం మేము. దాంట్లో చాలా క్లియర్గా కొన్ని కేసు నెంబర్స్ ఉన్నాయి, ఆ కేసు నెంబర్స్ డేట్ కూడా ఉన్నాయి. సో దీంట్లో చివరిగా హియరింగ్ జరిగింది 31/12/2024, అంటే సుమారుగా 31 డిసెంబర్ 2024 రోజు చివరి హియరింగ్ జరిగింది. ప్రజెంట్ తీర్పు రిజర్వ్లో ఉంది. ఒకవైపు తీర్పు రిజర్వ్గా ఉన్న నేపథ్యంలో నన్ను ఈ రకంగా స్టేట్మెంట్ కోసం రమ్మడం, విచారణ కోసం రమ్మడం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్, నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని మీరు చెప్పారు, మీరు చెప్పండి ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి, నా దగ్గర ఏమున్నాయని మీరు గమనించారు, ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయండి, అప్పుడు నేను తీసుకొస్తాను నా దగ్గర డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఏంటనేది కూడా. అట్ ది సేమ్ టైం నా అడ్వకేట్ని లోపలికి రావడానికి కోసం మీరు అనుమతించలేదు కాబట్టి నేను అడ్వకేట్తో పాటుగా లోపల రావాలనుకున్నాను, అడ్వకేట్ అనుమతించలేదు కాబట్టి నేను రాలేదు. నాకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారంగా నేను అడ్వకేట్ తీసుకొచ్చేటువంటి హక్కు నాకుంది, నేను మీరు రాకుండా అడ్డుకున్నారు. సో ఒకవైపు హైకోర్టులో ఫైనల్ హియరింగ్ అవ్వకముందే, జడ్జిమెంట్ రాకముందే మీరు రకంగా విచారణ పిలవడం అనేది కొంత అసంబద్ధంగా ఉందంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చి ఆ స్టేట్మెంట్లో ఆయన ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు టు ద శ్రీ మాజిద్ ఖాన్, డిఎస్పీ సిఐయు యాంటీ కరప్షన్ బ్యూరో, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో మాజిద్ ఖాన్ పేరిట ఈ స్టేట్మెంట్ని కేటీఆర్ పొందుపరిచారు. మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి ఈ ఫైనల్ స్టేట్మెంట్ దొరికింది, కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ని. సో ఈ కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారితంగా ఏసీబీ ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళబోతోంది, ఈ డాక్యుమెంట్తో ఈ స్టేట్మెంట్తో సంతృప్తిగా ఉందా, లేదంటే మరోసారి పిలిచే అవకాశం ఉందా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మరొక హియరింగ్ కూడా ఉంది, ఆ హియరింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది కొంత ఆసక్తి రేస్తోంది. ఒకసారి అడ్వకేట్ సోమ భరత్ మాట్లాడారు, కేటీఆర్కి సంబంధించిన విషయం పైన అడ్వకేట్ సోమ భరత్ మాట్లాడారు, క్లారిటీ ఇచ్చారు ఈ విషయం పైన. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఏసీబీ ఆఫీస్కి హాజరు అవ్వాలి, కానీ హైడ్రామా వాతావరణం అయితే మనం చూసాము. ఒకవైపు మనతో పాటు లీగల్ సెల్ అయితే ఉంది, సోమభరత్ గారు ఉన్నారు. హలో సార్, అంటే విచారణ కానట్టు, ఎందుకంటే ఇప్పటికే చూస్తే విచారణకు హాజరైనట్టేనండి. నేనైతే విచారణకు హాజరైనట్టుగానే భావించాల్సి వస్తుంది. మేము విచారణకు హాజరవ్వడం కోసమే వచ్చాము. తర్వాత కార్యకర్తలు ఎవరు రాలేదు, సింపుల్గా ఒక కారులో తన కేటీ రామారావు గారు, తర్వాత ముగ్గురు అడ్వకేట్లు వచ్చాము. విచారణకు హాజరవుతామని అంటే కనీసం బిల్డింగ్లోకి ఎంటర్ కానియలేదు, మీరు అందరు చూశారు. అంటే 40 నిమిషాల పాటు ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగినాయి. ఒకవైపు ఏసీబీ అధికారులు లాయర్స్ని కానీ అడ్వకేట్ని కానీ మేము లోపల పంపించాం, కేవలం మీరు మాత్రమే రావాలి అంటూ చెప్పారు. మరోవైపు కేటీఆర్ కూడా ఒక అక్నాలెడ్జ్ ఇచ్చారు. అక్నాలెడ్జ్లో ఏముంది, ఎందుకని హై డ్రామా క్రియేట్ చేశారు? ఒకవైపు కేటీఆర్ భయపడ్డారా లేకపోతే ఏంటి? భయపడేది ఏముందండి, తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. కేటీఆర్ ఏం తప్పు చేయలేదు, దాంట్లో భయపడాల్సిన విషయమేం లేదు. నోటీసులో ఏమిచ్చారు, మీకు తెలిసిన విషయాలు చెప్పండి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అని. ఇందులో కేసు లేదు, నేనేం తప్పు చేయలేదు, తర్వాత ఏ రకమైన నేరం జరగలేదు ఇందులో అనేది స్పష్టంగా హైకోర్టు ముందు అఫిడవిట్ ఇచ్చాం. మేము ఆ అఫిడవిట్ కన్నా ఎక్కువ చెప్పేది ఏముండదు ఇక్కడ. ఆ అఫిడవిట్ మేము క్వాష్ ప్రొసీడింగ్స్ వేసినప్పుడు దాంట్లో అఫిడవిట్ కూడా ఇచ్చాం. ఆ అఫిడవిట్లో ఏదైతే ఉందో, తర్వాత వాళ్ళు వేసిన కౌంటర్కి రిజైండర్ వేసాము. ఆ రిజైండర్లో కూడా క్లియర్గా అన్ని విషయాలు చెప్పినాము. అంతకుమించి చెప్పాల్సింది ఏమీ లేదు, దాన్ని ఎగ్గొట్టుకునేదానికి కూడా ఏమీ లేదు. అట్లాంటప్పుడు మేము వచ్చింది దేనికోసం అండి? మా ఉద్దేశం ఏంటంటే కోర్టు వాళ్ళ ముందు అపియర్ కావాలి, అపియర్ అయ్యి వారికి మేము చెప్పాల్సింది మేము ఆల్రెడీ చెప్పినాము. తర్వాత దానికి తోడు డాక్యుమెంట్స్ అని అడిగినారు. డాక్యుమెంట్స్ అన్నీ గవర్నమెంట్ దగ్గర అవైలబుల్గా ఉంటాయి, నా దగ్గర ఎందుకు ఉంటాయి? అంటే కేటీ రామారావు గారి దగ్గర ఎందుకు ఉంటాయండి? ఉండవు కదా. డాక్యుమెంట్స్ అన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఆ గవర్నమెంట్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఈ విషయం చెప్పడానికే ఇవాళ. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది.
కోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్పాల్సిన, మీ దగ్గర చెప్పాల్సిన విషయాలన్నీ కోర్టు దగ్గర కూడా చెప్పినాము. కోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. చేసిన తర్వాత ఇప్పుడు మీరు 6వ తారీఖు నాడు, ఇంత తొందర అవసరం లేదు దీంట్లో, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పిలవండి, మేము వస్తాము. అది కాదు అని అంటే మీరు ఏం క్వశ్చన్స్ అడుగుతారో అడగండి, నేను చెప్పాల్సింది నేను చెప్తాననే దానికోసమే ఇవాళ వచ్చాము. కేవలం అడ్వకేట్స్ వచ్చినారు అని చెప్పేసి అడ్వకేట్స్ ఏమైనా దొంగలా, లేకపోతే విచ్ఛిన్నకారులా, టెర్రరిస్టులా? ఫండమెంటల్ రైట్ అండి. అడ్వకేట్ అసిస్టెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు డిఫెండ్. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే ఫండమెంటల్ రైట్ ఎవరికైనా సరే ఒక హక్కు ఉంటుందని మీ వైపు నుంచి వస్తుంది. ఏసీపీ అధికారులు మాత్రం హైకోర్టు ఎక్కడ ఇవ్వలేదు కదా లాయర్తో పాటు విచారణకు హాజరవ్వాలని, విచారణకు సహకరించమని ఆల్రెడీ హైకోర్టు రూల్స్ పెట్టింది. ఆ తర్వాత కూడా ఎందుకని విచారణకి సహకరించకుండా కేటీఆర్ ఇలా చేస్తున్నాడని ఏసీపీ అధికారులు ఫండమెంటల్ రైట్ ఉన్న తర్వాత హైకోర్టు ప్రత్యేకంగా ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు వాళ్ళు అడ్వకేట్లను రానిలేదు కాబట్టి, ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసినారు కాబట్టి, ఫండమెంటల్ రైట్స్కి రాజ్యాంగం యొక్క ప్రొవిజన్స్కి వ్యతిరేకంగా పోయినారు కాబట్టి మేము హైకోర్టులో రిలీఫ్ తీసుకుంటాము. ఎందుకంటే మేము కారణం లేకుండా అడగలేదు అడ్వకేట్ అసిస్టెన్స్. మొన్న నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వారిని అరెస్ట్ చేసినప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మీరు చూసినారు. ఒక గుండాలు చేసిన పద్ధతిలో ప్లెయిన్ క్లోత్స్లో ఎవరు పోలీసులా ఎవరో తెలియదు, వాళ్ళు వచ్చి అతన్ని గుంపుగా అతన్ని ఎత్తుకొని పోయి లోపల పడేసేసేసి విసిరేయడము. ఆ తర్వాత అతన్ని ఎక్కడ తీసుకుపోయారో తెలియదు. అతనికి కనీసము ఫండమెంటల్ రైట్ టు నో వై ఈజ్ అరెస్టెడ్ అనేది కూడా వైలేట్ చేసేసేసి అతన్ని తీసుకొని పోయి ఎక్కడో ఒక రోజంతా పెట్టేసేసి ఆ తర్వాత ఆయన కన్ఫెషన్ ఇచ్చిండని చెప్పి ఒక ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ని కోర్టులో ఫైల్ చేయడము, ఇదంతా తర్వాత ఆయన కోర్టు ముందుకి ఒక అఫిడవిట్ ద్వారా పోయి నేను ఇది ఇవ్వనే లేదు, దాంట్లో కేటీఆర్ గారిని ఇంప్లికేట్ చేసే విధంగా ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసేసినారు. దాన్ని మళ్ళీ కోర్టు ముందుకెళ్ళి అతను అఫిడవిట్ ఇచ్చినాడు. ఇట్లాంటివన్నీ కూడా పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో ఫండమెంటల్ రైట్ టు బీ ఇన్వెస్టిగేటెడ్ ప్రాపర్లీ, ఏదైతే ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్ వ్యక్తికి, తర్వాత విచారణ ఎదుర్కొనే వ్యక్తికి ముఖ్యంగా దాన్ని ఇన్వోక్ చేసే అడ్వకేట్ అసిస్టెన్స్ అడిగినారు. అడ్వకేట్స్ పోతే ఏం చేస్తారండి? ద డ్యూటీ ఆఫ్ ద అడ్వకేట్ ఈస్ టు అసిస్ట్ ది అథారిటీ, అసిస్ట్ ది కోర్ట్, ఫర్ దెమ్ టు కమ్ టు ఏ ట్రూత్ఫుల్ ఏమంటారు ఒక కంక్లూషన్కి వచ్చే దానికోసమే పోయినాము. దానికోసం పోతే మీరు లోపలికి రానియొచ్చు. ఈ డ్రామా అంతా రోడ్డు మీద ఎందుకు జరగాల? అవసరం ఏమున్నది? నలుగురిని లోపలికి తీసుకొని పోతే ఏం నష్టం వస్తుంది? తర్వాత ఎందుకు ఒక ఆఫీసర్ నడుచుకుంటా ఆయన ఇక్కడికి వచ్చి ఇది రిసీవ్ చేసుకోవాలా? వై నాట్ దట్ వీ బీ అలౌడ్ ఇన్ టు ది ప్రెమిసెస్ అండ్ రిసీవ్ దట్? చాలా విచిత్రమైన వ్యవహారం ఇది. ఇప్పటికే ఏసీబీ అధికారులు దీని కోర్టు డిస్ట్రిక్ట్ మేము తీసుకెళ్తాము, మళ్ళీ మేము లీగల్ టీమ్తో రివర్క్ అవుతామని వాళ్ళ వైపు నుంచి చేసుకోవచ్చండి. వాళ్ళు లీగల్ టీమ్తో వాళ్ళు మాట్లాడుకోవచ్చు, అక్యూజ్డ్ లీగల్ టీమ్తో అక్యూజ్డ్ మాట్లాడుకుంటారు. అల్టిమేట్లీ కోర్టుకి విషయాలన్నీ కూడా ఒక పద్ధతిగా నడవాలనే దానికోసము మేము చెప్తాము, వారు కూడా చెప్తారు. విచారణకి రమ్మంటే హాజరు అవుతారా వితౌట్ అడ్వకేట్స్? 100% హాజరవుతాము. ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఖచ్చితంగా అండి అడ్వకేట్తోనే పోతారు. అడ్వకేట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్వశ్చనింగ్ అండ్ ఆల్ దాట్. బెదిరించకుండా చూస్తారు, ప్రెషర్ అప్లై చేయకుండా చూస్తారు. పద్ధతి ప్రకారం ఏ రకంగా అయితే అవమానపరచకుండా చూసుకోవాలి, హ్యూమిలియేట్ కాకుండా చూసుకోవాలి. అక్యూజ్డ్ ఈజ్ ఓన్లీ అక్యూజ్డ్. మీ అక్యూజేషన్లో ఎంత నిజం ఉంది ఎంత నిజం లేదనేది ఇప్పుడు ఏం నిర్ణయించలే కదా. అప్పటిదాకా తను సిటిజనే కదా. సిటిజన్కి ఏ రైట్స్ ఆ రైట్స్ అన్నిటిని కూడా తప్పనిసరిగా ఫాలో చేయాలి. 100 జడ్జిమెంట్స్ ఉన్నాయండి సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఇట్లాంటి సందర్భంలో అనేకం ఉన్నాయి. కాబట్టి మేము చిత్తశుద్ధితోని చట్టాన్ని ఫాలో అయ్యి ఏసీబీ అధికారుల యొక్క నోటీస్ని అమలు చేసేదానికోసమే మేము వెళ్ళాము. దాన్ని ఉపయోగించుకోకపోవడము దురదృష్టకరం, తప్పు. మాకు ఇవాళకి కానీ తర్వాత కానీ ఎప్పుడు కానీ చట్టబద్ధంగానే ఉంటాము, చట్టానికి కోఆపరేట్ చేస్తాము.
కోర్టు మీద నమ్మకం ఉంది, న్యాయాన్ని కోర్టు ద్వారా పొందుతాం. థ్యాంక్ యూ. ఇప్పటికే చూసుకుంటున్నట్టయితే కూడా లీగల్ టీం అయితే స్పందిస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా మాకు న్యాయస్థానం మీద మాకు ఒక ధర్మం పైన ఒక ఇది ఉంది, నమ్మకం ఉంది అని అయితే వాళ్ళ వైపు నుంచి అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా ఇంకెప్పుడైనా సరే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చినా విచారణకు రమ్మన్నా ఖచ్చితంగా లీగల్ సెల్తో పాటే వస్తాం. గతంలో జరిగినవి ఎన్నో ఇష్యూస్ జరిగినాయి, దీనిపైన ఇదంతా అక్రమ కేసులు అంటూ సెల్ అయితే చెప్పడమే జరుగుతుంది. Information and documents. So I had, as a law-abiding citizen, I had showed up. In fact, let me also remind you that on the 31st of this month, there was an extensive trial in the High Court here, and where ACB had its own lawyers represent, their arguments, their version, and I have had my lawyers present our version, requesting that the FIR be quashed. Now, what has happened in the last few days, I do not know. The judgment is reserved. We are all awaiting what the Honorable High Court has to say. In the meantime, ACB has actually asked me to appear and provide some information. Now, today I have, as a law-abiding citizen, as somebody who respects the Constitution, I appeared at the ACB office. They would not let me go inside with my lawyers. So I had asked them, I said, under what provision are you obstructing me to actually take my lawyers in? Because it's my constitutional right. They said, no, you have to come alone. Then all I told them was that I do not trust the official machinery of this government. Not so long ago, about a couple of months ago, this very government, Revanth Reddy government, had in fact issued a misleading statement. In the case of Lagacherla in Kodangal, where 40 tribal farmers have been arrested and have been jailed for more than 40 days. Our ex-MLA Narendra Reddy was also arrested. And in fact, in interrogation in custody, in police custody, there was a media leak that Narendra Reddy confessed and I was named as the prime accused. Now, my suspicion of the state government machinery here and Chief Minister Revanth Reddy's administration is that their agenda was very clear. Their intention was very clear. They wanted me to go in without my lawyer, wanted, to leak to the media that I have made some confession, etc., etc. So I was clear of this design of theirs. We had seen it not so long ago. तो इसीलिए मैंने रिक्वेस्ट किया उनसे कि आपको क्या एतराज है, मेरे अगर लॉयर है तो क्या एतराज है, नंबर 1. नंबर 2, आई आस्क्ड देम इन राइटिंग, शो मी व्हाट इज योर प्रॉब्लम, व्हाट इज योर ऑब्जेक्शन टू मी हैविंग अ लॉयर. जो इन्फॉर्मेशन आपको चाहिए मैं देने के लिए तैयार हूं, आपको क्या तकलीफ है. सो दे हैड नो आंसर. इन एज अ कॉन्सिक्वेंस ऑफ ऑल दिस, वट एवर आई वॉन्टेड टू से orally, I have typed it, made a written statement, and the ASP, the Additional Superintendent of Police of the Anti-Corruption Bureau, was kind enough. He came to me, he took the notice, he took my statement, he gave an acknowledgement that he has received my statement, and he went back. So I complied with their notice, to their notice. I have appeared, I gave my statement, whatever I wanted to say, I have said it, and today I think I have done my duty, respecting the Constitution, respecting the Honorable High Court. So tomorrow you also have the ED summons. I'll have to see what the ACB will say now, because I'm hearing rumors and stories that they are planning a raid, they are planning multiple things, etc. See, I'm not worried about raids or anything. I've done nothing wrong. There is nothing to fear. But the problem with this government is they're not acting like a government. They're acting with malified intent. In fact, if you remember, they had raided my brother-in-law's place while he was celebrating Diwali. And they were wanting to plant drugs. This is how cheap this government is. This is how third-rate this government is. So therefore, I have no trust in their machinery. I'll seek protection from the court of law. The judgment after extensive arguments has been kept pending. What is the hurry? Where am I going? मैं यहीं पे हूं ना. क्या जल्दी है इतना कि आप कल आ जाओ, दोपहर में आ जाओ, रात को आ जाओ. मुझे पता है ये सब क्यों कर रहे हैं. क्योंकि रेवंत रेड्डी गवर्नमेंट ने कल जो वादा उन्होंने किसानों के साथ किया, 70 लाख किसानों के साथ, उसको नहीं निभा पाए. उनके साथ कल धोखा किया. 15,000 पर एकड़ जो देने की वादा किया राहुल गांधी ने, उसको नहीं निभा पाए. 12,000 तक सीमित कर दिए. तो आज डाइवर्शन गेम खेल रहे हैं. पिछले हफ्ते अल्लू अर्जुन को लेकर डाइवर्शन गेम, इस हफ्ते केटीआर को एसीबी में लाके एक डाइवर्शन गेम. अल्टीमेटली क्या है, मीडिया में हेडलाइन मैनेजमेंट करो, डेडलाइन मैनेजमेंट करो, लोगों को गुमराह करो, उनको किसी भी तरह ये सोचने पे मजबूर ना करो कि आप 15,000 जो आपने वादा किया, 12,000 करके जो धोखा दिया, उस बारे में चर्चा ना हो. ये इनकी इरादा है. मैं पीटीआई से भी रिक्वेस्ट करता हूं, आप चंद किसानों से भी एक बाइट ले लीजिए कि 12,000 जो रेवंत रेड्डी दे रहे हैं, उस बारे में उनका क्या सोच है, इसका भी सोचिए. क्योंकि एसीबी केस, ईडी केस, ये तो चलता रहेगा. मैं क्या कह रहा हूं, इस केस में कुछ है नहीं.
वो उनको भी मालूम है, मुझे भी मालूम है. इसीलिए मैं कहना चाहता हूँ, whatever information they want, it's already in the domain of the government. I took a decision as a minister. We took a decision as a government. So therefore, whatever information they want, they are the custodians of that information, because there was no private correspondence whatsoever. Whatever information they want is very much with them. So you know who should they ask? They should ask Revant Reddy, who is the municipal minister, कि आपने रेस क्यों नहीं चलाया? आप क्यों फिर दोबारा सेकंड सीजन रेस को क्यों नहीं चलाया? आपके वजह से आज स्टेट को नुकसान हुआ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.